హలో హాయ్ నమస్తే. రైస్, పూరి, చపాతీ ఇలా దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉండే చిన్న శనగలతో మసాలా కర్రీ అనేది 10 నిమిషాల్లో చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, అలాగే ఎవరైనా చేసుకోగలిగే విధంగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికోసం నైట్ అంతా నానబెట్టిన శనగల్ని 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజ్ టమాటా, 2 పచ్చిమిరపకాయలని ఇలాగా మెత్తగా మిక్సీ చేసి పేస్ట్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా సోంపు యాడ్ చేసుకోండి. సోంపు వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. అలాగే మసాలా దినుసులను వేసుకోండి. లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కస్తూరి మెట్టి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం లేదా మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ గ్రేవీ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత గ్రేవీ అనేది ఇలా ఆయిల్ పైకి తేలి ఫ్రై అయి ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో ఉడికించి పక్కన పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకోండి. ఈ కర్రీ అనేది మీరు వైట్ కలర్లో పెద్ద శనగలతో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో మనం గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ పెద్దగా అవసరం లేదండి, కొంచెమే సరిపోతుంది. ఎందుకంటే శనగలను మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూసారు కదండి, 5 నిమిషాల తర్వాత గ్రేవీ అనేది ఇలాగ థిక్గా అయి ఉంటుందండి. అప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చిన్న శనగలతో మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. నేను ఇక్కడ ఈ కర్రీని పూరీతో సర్వ్ చేసుకున్నాయండి. రైస్, చపాతీ, బగారా ఇలా దేంట్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. కర్రీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్, నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.